ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలను జనవరి 4న గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహిస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. మా ఏపీ కార్యక్రమంలో జరిగిన ప్రత్యేక సదస్సులో ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ను కన్వీనర్ సినీ దర్శకుడు దిలీప్ రాజా విడుదల చేశారు. టాలెంట్ ఉన్న యువతను ప్రోత్సహించడానికి ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలను డిసెంబర్ 25వ తేదీలోగా తెనాలి కార్యాలయానికి పంపాలని దిలీప్ రాజా చెప్పారు. విజేతలకు సూపర్ స్టార్ కృష్ణ స్మారక ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు, మహానటి సావిత్రి స్మారక ద్వితీయ బహుమతిగా 30,000 రూపాయలు, కొంగర జగ్గయ్య స్మారక తృతీయ బహుమతిగా 20,000, గుమ్మడి వెంకటేశ్వరరావు జమునల పేరుతో 2 కన్సోలేషన్ బహుమతులకు 20,000 రూపాయల నగదు అందిస్తామని రోటరీ క్లబ్ ప్రతినిధులు కన్నెగంటి మురళీకృష్ణ, పూర్ణచంద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి 4వ తేదీ ఆదివారం తెనాలిలో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంటెడ్ యూత్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ పోటీల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే పెడుతున్నాం. సో వీఆర్ ఎంకరేజింగ్ ఓన్లీ ద టాలెంటెడ్ ఎనఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ ఎంట్రీలు డిసెంబర్ 25వ తేదీలోగా ఇదే ఆఫీస్కి, మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలికి డిసెంబర్ 25లోపుగా ఎంట్రీలు పంపాలి. ఎంట్రీ నిడివి 15 నిమిషాల మించి ఉండకూడదు. ఆ తర్వాత ఎంట్రీలో కథాంశాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, స్వతంత్రం నిర్మాత, దర్శకుడికే ఉంది. అయితే ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక రాజకీయ పార్టీని కానీ, ఒక వ్యక్తిని కానీ